ఒక విషయం క్లారిటీ, జాబ్ లేవంటున్నారు. సో వెరీ రీసెంట్ గా నా ఓన్ సిస్టర్ ఎక్సెంచర్ లో క్యాంపస్ లోనే వచ్చింది ఆఫ్ కోర్స్. సో దానికి సంబంధించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసింది. అన్న ఈ విధంగా కరికులం అనేది ఉంది. సో ప్రీమియర్ కరికులం అంటే మేము జాయిన్ అయిన ఫ్రెషర్ గా మాకు ఈ విధంగా ఒక కరికులం ఇచ్చారు. వీటిని మనం సెలెక్ట్ చేసుకోండి, దాన్ని బట్టి మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి మేము బేసిక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పి అది మొత్తం డీటెయిల్స్ అనేది పంపించింది. సో ఎంఎన్సీలో ఈ కరికులం ఎలా ఉంది అనేది మనం చూద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీ ఏదైతే ఉందో జనరల్ గా జాబులు లేవు, ఫ్రెషర్స్ కి ఉద్యోగాలు లేవు, అసలు జాబ్స్ వచ్చే పరిస్థితే లేదు, ఏం నేర్చుకున్న జాబ్ రాదు అనే వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫస్ట్ ఇయర్ నుంచి తను 2024 పాస్ అవుట్, అంటే ఇయరే పాస్ అవుట్. ఫస్ట్ ఇయర్ నుంచి ఐ యూజ్ టు టెల్ ఆల్వేస్, నువ్వు జావా మీద ఫోకస్ చేయి, జావా నేర్చుకో, స్కిల్ నేర్చుకో, జావా ఫుల్ స్టాక్ నేర్చుకో. దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ ఏ జాబ్, దట్ విల్ హెల్ప్ యూ టు స్టార్ట్ యువర్ కెరియర్ అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. తను విన్నది, దాన్ని బట్టి తను ప్రాక్టీస్ చేసుకుంది, చాలా కష్టపడింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ రావడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. సో తను క్రాక్ చేసింది. నేను ఎవరైతే జాబులు లేవంటున్నారో, స్కిల్స్ ఉంటే జాబులు ఉంటాయని చెప్పడానికి ఇదంతా చెప్తాను. అండ్ ఇక్కడ టాప్ ఎంఎన్సీలో ఈ కరికులం ఎలా ఉంది అంటే బేసిక్గా ఎసెన్షియల్ అని, ఎలెక్టివ్స్ అని, పర్సనలైజ్ లెర్నింగ్ అని చెప్పారు. సో ఫస్ట్ బేసిక్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్, వెబ్ టెక్నాలజీస్, జనరేటివ్ ఏఐ అండ్ ఆల్సో ఎజైల్ టెక్నాలజీ. ప్రతి ఒక్కరూ ఇదన్నీ నేర్చుకోవాలి. తర్వాత ఆప్షన్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్, డేటాబేస్, క్లౌడ్. ఈ మూడింటిలో నుంచి త్రీ ఆప్షన్స్ ఇచ్చి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ప్రోగ్రామింగ్ విషయం చూసుకుంటే జావా, .NET, పైథాన్ ఈ మూడింటిలో ఒకటి పర్సనలైజ్ లెర్నింగ్ అనేది ఉండాలి. అండ్ డేటాబేస్ విషయం MySQL, Oracle, MongoDB వీటి మీద ఉండాలి. అండ్ క్లౌడ్ విషయంలో ఆబ్వియస్లీ 3 ఉన్నాయి మనకి, GCP, AWS, Azure. మూడింటిలో ఏదో ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలన్నట్టు. సో దానికి సంబంధించి వాళ్ళు ఆ కరికులం అనేది పంపించడం జరిగింది. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒక ఎంఎన్సీలో ఏం జరుగుతుంది, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, స్టార్టప్ కంపెనీలో ఏం జరుగుతుంది, మిడ్ లెవెల్ కంపెనీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తెలుసుకోకుండా జాబులు లేవు అనుకుంటా ఉంటే ఉపయోగం లేదు. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి ఈ ఎంఎన్సీలో ఈ సంబంధించిన కరికులం మీద ఉందో, లేకపోతే స్టార్టప్ లో కరికులం ఉందో, మీరు బిఫోర్ స్టార్టింగ్ ద కోర్స్, ఒక కోర్స్ స్టార్ట్ చేసే ముందే డీటెయిల్ గా ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని అప్పుడు మీరు మొదలు పెడితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇదైతే చూడండి, నేను ఏమంటున్నానంటే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ దాని దగ్గర స్కిల్ నేర్చుకోవడానికి పీపుల్ ఆర్ నాట్ రెడీ. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.